సినిమాలను సినిమాలాగానే చూడాలి. నిజ జీవితంలో సినిమా అనుకుంటే, లేకపోతే సినిమాల్లో నిజ జీవితం అనుకుంటే ప్రమాదం. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఇంతకుముందు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంది. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యాడు. రెగ్యులర్గా వినియోగిస్తాడు. కాకపోతే భారతీయుడు లాంటి దేశభక్తిని రేకెత్తించేటటువంటి సినిమా అన్నటువంటి దాంట్లో ఆవిడ డైలాగ్ని ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. ఏమని? ఊరేరా ఇది, చదువుకు తగ్గ జాబ్ లేదు, జీతంకి తగ్గ జాబ్ లేదు, కట్టిన ట్యాక్స్కి తగ్గట్టు స్పెషాలిటీస్ దొరకట్లేదు, దొంగిలించేవాడు దొంగిలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు. ఇది భారతీయుడు సినిమాలో అక్క రకుల్ ప్రీత్ సింగ్ గారి డైలాగు. ఇప్పుడు తమ్ముడు సింగ్ గారి పరిస్థితి చూస్తే ఇది. సినిమాలో పాపం ఆవిడ డైలాగు కుదరదు, కాకపోతే డైలాగ్ రైటర్ ఇచ్చారు. ఇప్పుడు అలాగని కమల్ హాసన్ వ్యక్తిత్వంతో అందరూ వెళ్ళాలని, లేకపోతే ఆ సినిమాలో చూపెట్టినట్టు అంతా జరుగుతుందంటే ఉండదు. నిజ జీవితం వేరు, సినిమా జీవితం వేరు అన్నటువంటిది 40ల తర్వాత తెలుస్తుంది. యుక్త వయసులో వరకు కూడా సినిమా హీరోలే నిజ జీవితం అనుకుంటారు, వాళ్ళని అనుసరించడమే చేస్తారు. 40లు దాటాక రియాలిటీ తెలుస్తుంది. అప్పటిదాకా అది నడుస్తూనే ఉంటుంది.